ప్రైజ్ లార్డ్. వందనాలు. మరి ఈరోజు కొంచెం లేట్ అయింది, నాకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉండటం వల్ల కొంచెం వీడియో చేయలేకపోయాను. అలాగే నిన్న ఈవినింగ్ కూడా కొంచెం పనులు ఉండటం వల్ల ఈవినింగ్ కూడా ఒక వీడియో పెడతానన్నాను, ఆ వీడియో చేయలేకపోయాను. కానీ దేవుని కృపను బట్టి మరి ఈవినింగ్ ఏదైతే వీడియో పెట్టాలనుకుంటున్నానో, ఆ విషయాలు ఏదైతే దేవుడు మాట్లాడాలనుకున్నాడో ఆ విషయాలను, అలాగే ఈరోజు మనకి వాక్య ధ్యానం అనుకున్న అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 21 వచనాలు కూడా చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫన్ గారు, 6వ అధ్యాయంలో మనం చూసాం, స్టెఫను వాళ్ళని వాళ్ళని హింసించే వారి ముందు దేవుడి గురించి ప్రచారం చేస్తాడు. అలాగే అక్కడ రాయబడి ఉంది, స్టెఫన్ యొక్క ముఖము దేవదూతల ముఖం వలె వెలిగిపోతుందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది గ్రహించారు, చూశారు. కానీ వారి హృదయాల్లో ఇంకా కఠినత్వం ఉండటం వల్ల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, అది దేవుడి నుంచి వచ్చిన వాక్కులని. ఆ తర్వాత స్టెఫన్ గారు అన్నీ చెప్తారు. ఇంకా యేసు ప్రభు, అలా అబ్రహాం గారి నుంచి ఎట్లా దేవుడు మనుషులను, అబ్రహాం గారి దగ్గర నుంచి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు తను నమ్ముకున్న వారికి అని చెప్తా. ఇక్కడ 9వ వచనంలో 10వ వచనంలో యోసేపు గురించి చెప్తూ, యోసేపు బాధలన్నిటిలో నుండి తప్పించాడు అంట దేవుడు యోసేపుని. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, శ్రమలలో నుంచి తప్పించాడు. అంటే శ్రమలు రాకుండా చేయలేదు దేవుడు, శ్రమలు వస్తాయి కానీ దాని నుంచి తప్పించగల సమర్థుడు దేవుడు. చాలామంది అనుకుంటారు క్రైస్తవత్వంలోకి వస్తే శ్రమలు ఉండవంట, అంత ఆనందమే ఆనందం అంట. అంటే తప్పు. శ్రమలు ఉంటాయి కానీ దేవుడు శాంతిని ఇస్తాడు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు నిరీక్షణ ఇస్తాడు. వేరే ఏ యొక్క మత గ్రంథాల్లోనైనా, మతంలో కూడా ఈ నిరీక్షణ లేదు. శ్రమలలో నుంచి నేను దేవుడు విడిపిస్తాడు అన్న నిరీక్షణ ఏ దేవుడు ఎవరు కల్పించలేకపోయాడు. యేసు ప్రభు అది మనకి కల్పించాడు. ఆ నిరీక్షణ ఏంటా నిరీక్షణ? చనిపోయి తిరిగి లేచి మీకు ఒక పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో మీరు శ్రమ పొందొచ్చు, మా నీతి కోసం, న్యాయం కోసం నిలబడినప్పుడు మీకు శ్రమ పుట్టొచ్చు, కానీ మీకు ఒక పరలోక రాజ్యం ఉంది అని, చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మనం మళ్ళా పరలోక రాజ్యంకి వెళ్తామని మనకు ఒక నిరీక్షణ కలిగించాడు. ఏ దేవుడు అలా కలిగించలేకపోయాడు. ఏ దేవుడు చనిపోయి తిరిగి లేవలేదు. యేసు ప్రభు వారు ఒక్కరు చనిపోయి తిరిగి లేచి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. అందుకే చివరి దినాల్లో ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం అంతమైపోతుందో ఆ టైంలో అప్పుడు అందరూ గ్రహిస్తారు యేసు ప్రభు నిజమైన దేవుడని, ఈ బైబిల్ నిజమైన బైబిల్ అని వాళ్ళు గ్రహిస్తారు, నిజమైన గ్రంథం దేవుని గ్రంథం అని. ఎందుకంటే అప్పుడు చివరి దినాల్లో ఎవరికి నిరీక్షణ అనేది ఉండదు. ఒక మూవీ ఉంది, బుక్ ఆఫ్ ఎలీ అని, అది బైబిల్ మూవీ. వీలైతే చూడండి, బయట దొరకట్లేదు కానీ సెర్చ్ చేసి ఎక్కడ దొరికితే ఒకవేళ చూడండి, బుక్ ఆఫ్ ఎలీ అని. ఆ బుక్లో చాలా ఒక మూవీలో బాగా చూపించారు చివరి దినాల్లో ఎలా బైబిల్ దొరకకపోతే మనుషులు ఎలా బైబిల్ కోసం ఆత్రం పడతారో, బైబిల్ కోసం ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతాయి బైబిల్ కోసం. ఎందుకంటే బైబిల్ ఒక్కళ్ళు దాంట్లోనే నిరీక్షణ గురించి రాసి ఉంది. దేని గురించి నిరీక్షించగలిగే సామర్థ్యమో బైబిల్లోనే రాయబడి ఉంది. అవి చదివినప్పుడు నిరీక్షణ మాటలు ఉంటాయి బైబిల్లో. అందుకే బైబిల్ చదవండి. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు బైబిల్ చదవండి. కొంతమంది ఏం చేస్తారంటే బాధలు కష్టాలు వచ్చినప్పుడు బైబిల్ని పక్కకు పడేసి ఈ బాధలు కష్టాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. లేదు, బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఇంకెక్కువ బైబిల్ చదవాలి, ఇంకెక్కువ బాగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకెక్కువ దేవుడు దగ్గర అవ్వాలి. ఆ శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే శ్రమలు వచ్చినప్పుడు మనం అంతకుముందు కూడా చెప్పాను, శ్రమలు వచ్చినప్పుడు శోధనలో పడిపోకుండా చూసుకోవాలి. అర్థమైందా? శ్రమలు వచ్చినప్పుడు శోధనలో పడిపోకుండా చూసుకోవడం అంటే, శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల్లో నుంచి నువ్వు జయం పొందాలి. ఆ శ్రమల్లో నువ్వు జయం పొందకంటే, శ్రమల మీద జయం కాదు కానీ శ్రమల్లో నీకు నువ్వు సపరేట్ అయిపోయి పీస్ఫుల్గా ఉండగలగాలంటే ఆ శోధన నుంచి బయటపడాలి. శ్రమ అయితే అట్లా ఉండొచ్చు, కానీ ఆ శోధన నుంచి బయటపడాలి. ఆ శోధన నుంచి నువ్వు బయటపడాలని పడేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం నోరు జారి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గొడవ అయింది, ఆ గొడవ అంటే అది ఒక చిన్న శ్రమ వచ్చినట్టే, అది ఒక శోధన అనమాట. అది వచ్చినప్పుడు నువ్వు గ్రహించుకొని నువ్వు ఇతరులను ఏమనకుండా నీ నోరు నువ్వు కాచుకోగలిగితే అప్పుడు నువ్వు శోధనలు జయించిన వాడివి అవుతావు. శ్రమ ఉండొచ్చు అట్లానే, కానీ శోధన అనేది నువ్వు జయించిన వాడివి అవుతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క చిన్న లాజిక్ తెలియక ఎన్నో కుటుంబాలు, భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం నుంచి ఏదైతే నేను చెప్పాలనుకున్నానో, ఆ ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు 2-3 డేస్ నుంచి స్టార్ట్ అయింది ఎస్తేరు గ్రంథం.
దాంట్లో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ మీ అందరికి తెలుసు ఎస్తేర్ మహారాణి రాజు ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? తన ప్రజల్ని ఎవరు చంపబోతున్నారు కాబట్టి అది ఆపమని చెప్పడానికి. కానీ రాజు ముందుకు వెళ్తే రాజు ఎవరైనా కానీ రాజు చెప్పకుండా రాజు ముందుకు వెళ్తే రాజు ఇష్టం, అది రాజు చంపమంటే చంపాలి, లేకపోతే వదిలేయాలి. సో అంత ధైర్యం చేస్తూ వెళ్ళింది ఎస్తేరు రాజు దగ్గరికి. ఎందుకు వెళ్ళగలిగింది అంత ధైర్యంగా అంటే, ఆమె ఎప్పుడో రాజు ముందు దయ పొందింది. ఎలా దయ పొందిందంటే తనను తాను తగ్గించుకుంది. ఆమె ఇతర రాణుల లెక్క నాకు ఆ అలంకారం కావాలి, ఈ అలంకారం కావాలి, ఎప్పుడు అలాంటివి ఏం అడగలేదు. జస్ట్ సింపుల్ అలంకారంతోనే రాజు దగ్గరికి వెళ్ళేది. ఆశలు అన్నీ పెట్టుకునేది కాదు. ఆ హృదయం కలిగి ఉన్నది కాబట్టే రాజు తన దగ్గరికి, తన ఎదురు ఆమె వచ్చినా కానీ ఆమెను క్షమించి, ఓకే నీ కోరిక ఏంటని కోరుతాడు. అక్కడ కోరిక ఏంటని కోరంగాల వెంటనే ఎస్తేరు చెప్పేయచ్చు, ఇలా మొర్దెకై ఇలా ఉన్నారు, వాళ్ళని ఇలా చంపాలనుకుంటున్నాడు ఈ హామాను, సో హామాను చంపేమని అనొచ్చు. కానీ అక్కడ తొందరపడలేదు ఎస్తేరు. ఎందుకు తొందరపడలేదు మీకు తెలుస్తుంది. ఒకవేళ అదే టైంలో అలా చెప్పినట్లయితే రాజుకి కొంచెం డౌట్ ఉండేది. ఎందుకంటే హామాన్ని రాజు అంత గొప్ప స్థాయి ఒక సైన్యాధిపతిగా ఉంచాడంటే, హామాను మీద రాణి చెప్పింది హామాన్ని ఎందుకు తీసేస్తాడు? లేకపోతే హామాన్ని శిక్షించాడు కదా. కానీ అక్కడ రాణి దేవుని యొక్క సహాయం కోసం వేచి ఉంది. అలాగే మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీరు పెళ్ళైన వారైతే, మరి ముఖ్యంగా మీ భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు జరుగుతుంటే మీరు దేవుని కోసం వెయిట్ చేయండి. అనవసరంగా మీ నోరు విప్పి ఇతరులని, మీ భర్తను ఏదో ఒక మాట కోపంలో అనేసి ఇంకా గొడవని ఇంకా దూరం పెద్దది చేయకుండా, అలాగే మీ ఇంటి పక్కన వారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నట్లయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారంటే, అనవసరంగా తొందరపడకండి. తొందరపడేసి 4-5 మాటలు మీరు అనేసి మళ్ళీ వాళ్ళు అన్న తర్వాత మళ్ళీ మీరని ఇట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే ప్రార్థించండి వాళ్ళ గురించి. వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రిప్లై ఇవ్వకపోవడం వల్ల మన మీద తలకే ఉంచుతున్నామని కాదు, కానీ మనం దేవునికి ప్రార్థించి దేవుని సహాయం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్తేరు కూడా అలా చేయడం వల్ల ఏమైందంటే, రాజుకు ఆ రోజు నిద్ర పట్టలేదంట రాత్రిపూట. ఎందుకు నిద్ర పట్టలేదంటే, ఇదే ఎస్తేరు వచ్చింది నా ముందు, ఏంది నీ కోరిక అంటే మీకు భోజనం ఏర్పాటు చేస్తానంది. ఏంటి భోజనం ఏర్పాటు చేస్తానంది కానీ కోరిక ఏం చెప్పలేదు. నా కోరిక నా కడుపు నింపుతానికి. అట్లానే భార్యలు భర్తలు చాలా జాగ్రత్తగా వినండి. ఒక భర్త ఒక భార్య మనసు కానీ గెలవాలంటే ఇది పద్ధతి. తొందరపడి ఏదో 4-5 మాటలు అనేసి మీ లోపల ఉన్న బాధను వ్యక్తం పరచడం వల్ల ఏమీ జరగదు. మీరు ఏం చేయాలంటే ప్రేమించడం, ఆ ప్రేమ చూపించాలి. ఎలా అయితే ఇప్పుడు ఎస్తేరు రాజుకు చూపించింది, మీరంటే నాకు ఎంతో ప్రేమ అన్నట్టుగా, మీరు భోజనానికి రండి అని. అలాగే దేవుని కొరకు కనిపెట్టుకొని కూడా ఉంది. మీరు కూడా మీ భర్త కానీ మీ భార్య కానీ మీ మీద ఏమన్నా గొడవలు, నిందలు ఏమన్నా చెప్పినప్పుడు, తప్పులు ఏమన్నా ఎత్తి చూపినప్పుడు, ఒకవేళ తప్పులు కాకపోయినా కానీ అలా మిమ్మల్ని అన్నప్పుడు మీరు వారిని ప్రేమించడం మానేయకండి. వారిని ప్రేమిస్తూనే వారికి కావాల్సిన మీ ప్రేమను చూపిస్తూ దేవుడి సహాయం కోసం దేవుడిని ప్రార్థించండి. ఎలా అయితే ఎస్తేరు ఇలా ప్రార్థించడం వల్ల ఏమైంది, రాజుకు నిద్రపట్టలేదు. రాజుకు నిద్రపట్టబోతుంటే నాకు నిద్రపట్టలే అని చెప్పేసి రాజు ఏం చేపిస్తాడంటే రాజు గ్రంథము తెప్పించి చదవమంటాడు ఒకసారి. అది అప్పటికప్పుడు ఆర్డర్ ఇస్తాడు, ఆ గ్రంథం ఒకటి తీసుకొచ్చి నా ముందు చదవండి అని. ఆ గ్రంథం చదువుతుంటే అక్కడ గ్రంథంలో ఎవరి గురించి రాయబడి ఉంటుంది? మొర్దెకై గురించి రాయబడి ఉంటుంది. అప్పుడు రాజుకు తెలుసు, ఓకే మొర్దెకై అని ఒక అతను ఉన్నాడు. ఓహో ఐసి, ఓకే అతను ఏం చేశాడు, రాజు మీద ఎవరు కుట్ర చేస్తుంటే ఆ కుట్ర భంగం చేశాడా? మరి అట్లాంటి వాడికి మనం ఏమైనా సత్కారం చేసామా? అయ్యో ఏం చేయలేదు కదా, అదేంటి మనం ఎందుకు సత్కారం చేయలేకపోయామంటే, అంటే వీటన్నిటికి ఏముందంటే ఎస్తేరు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఎస్తేరు తొందరపడలే శ్రమల్లో. అలాగే మీరు కూడా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు తొందరపడకండి. తొందరపడి అనవసరంగా మాట జారకండి. తొందరపడి అనవసరంగా మీ యొక్క సొంత ప్రయత్నాలు చేయకండి. మీ యొక్క సొంత ప్రయత్నాలు చేయడం వల్ల ఇంకా గొడవ పెద్దదైతే కానీ తగ్గదు. సో మీ సొంత ప్రయత్నాలు ఆపేసి మీ నోరుని అదుపులో పెట్టుకొని శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరగండి. ప్రేమ చూపియండి. ఫస్ట్ ప్రేమ చూపియండి. ఎవరైతే శత్రువు ఉన్నాడో, ఎవరైతే మీ మీద మీకు ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయో వాడి మీద ప్రేమ చూపియండి. రెండోదిగా ప్రార్థన చేయండి. వాటి నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు. అర్థమైందా? తొందరపాటు అనేది మనకు ఉండకూడదు శ్రమల్లో. ఓకేనా? ఒకవేళ తొందరపడ్డామా శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా శోధనలో పడిపోతాం. శోధనలు జయించలేము. శోధనలు జయించాలి. శ్రమల్లో శోధనలు జయించాలంటే తొందరపాటు అనేది ఒకటి ఉండకూడదు. గర్వం అనేది రెండోది, అది ఉండకూడదు. తగ్గించుకునే గుణం ఉండాలి. ఎస్తేరు కూడా దేవుడి జ్ఞానాన్ని బట్టి అలా వెంటనే చెప్పకుండా రాజుకి విందు భోజనానికి పిలిచి, విందు భోజనం తర్వాత రాజుకు చెప్తుంది ఇది విషయం అని చెప్పేసి.
అర్థమైందా? సో ఆ విధంగా మీరు మీ యొక్క సొంత ప్రయత్నాలు ఆపి ప్రేమ మాత్రం చూపియండి. ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాళ్ళకి ప్రేమ చూపిస్తూ ఉండండి. రెండోదిగా వారి గురించి ప్రార్థన చేయండి. దేవుడే మీ యొక్క శ్రమల నుంచి విడిపిస్తాడు. శోధనలను మీరు ఆటోమేటిక్గా జయించిన వారు అవుతారు అనుకోండి, ఇది ఫాలో అయితే. రెండోది శ్రమలను కూడా జయము దేవుడే ఇస్తాడు, మార్గాన్ని కల్పిస్తాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దేవుడు చాలా బాగా మాట్లాడాడని, ఒకవేళ మీకు ఇది బాగా దేవుని ద్వారా వచ్చిన మాటలు మీకు బాగా మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.